హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, కంటెంట్ ఉన్న వీడియోస్. ఈరోజు మనము మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ రాగానే మనం గ్రీన్ రాగానే బై చేస్తాం, రెడ్ రాగానే సెల్ చేస్తాం. కానీ ఒక క్యాండిల్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి ఏ విధంగా రివర్స్ అవుతుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక ఫిబో రీట్రేస్మెంట్ కాకుండా క్యాండిల్ బేస్లో కూడా మనం ఎనలైజ్ చేయాలి. మార్కెట్ క్యాండిల్ని ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా, డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనకు మార్కెట్లో కామన్గా హ్యామర్ క్యాండిల్ అని, ఓకే, డోజీ క్యాండిల్ అని, షూటింగ్ స్టార్ అని, మనకు బుల్లిష్ బేరిష్ మన ఎంగిల్ఫింగ్ బార్స్ అని, ఈ విధంగా మనకు మల్టిపుల్గా చెప్తారు. కానీ వాటితో పాటుగా ఒక క్యాండిల్, ఖచ్చితంగా ఒక క్యాండిల్ మనకు మార్కెట్లో క్యాండిల్ ఒక ఈ విధంగా మనకు క్యాండిల్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క 50% రీట్రేస్మెంట్ చేసుకుంటూ మార్కెట్లోకి రివర్స్ అప్ సైడ్ వెళ్ళిపోద్ది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా వెళ్తున్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా ఈ విధంగా కంటిన్యూస్ వెళ్ళదు, మనకి ఈ విధంగా వెళ్ళదు. ఎలా వెళ్తుంది, క్యాండిల్ కూడా 50% రీట్రేస్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ 50% రీట్రేస్మెంట్, ఈ విధంగా ప్రతి క్యాండిల్ రీట్రేస్మెంట్ చేసుకుంటూనే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఓకే, కంటిన్యూస్గా ఇప్పుడు మీకు దీంట్లో మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. మనకు ఎప్పుడు కూడా ఒక బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిగ్ క్యాండిల్ యొక్క 50% ఈ క్యాండిల్ యొక్క హై లో తీసుకొని, 50% అంటే ఏ విధంగా తీసుకోవాలి, మనం ఈ క్యాండిల్ యొక్క లో పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు హై ఈ విధంగా వచ్చినప్పుడు దీని యొక్క 50%ని టచ్ చేసి, ఈ విధంగా టచ్ చేసి రివర్స్ అవ్వచ్చు. అప్పుడు అది మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఉందనంటూ ఎంతో కొంత. ఒకవేళ దాని పైన క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తారని అర్థం అనమాట. ఈ విధంగా మనము క్యాండిల్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది పెద్ద క్యాండిల్, దీని ఒక 50% చేసుకుంటూ రివర్స్ వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఈ 50%ని బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఇది రివర్స్ అయింది అనమాట. మీకు బ్యాక్ ఎండ్లో నేను చూపిస్తాను, మీరు గమనించండి. మీకు జాగ్రత్తగా ఈ విధంగా మీకు కాన్సెప్ట్ బేస్లో ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూస్గా మనకు రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి అనుకోండి, కంటిన్యూస్గా ఎన్ని 1 2 3 4 5 6 7 ఈ విధంగా కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము ఇవన్నీ బిగ్ క్యాండిల్సే. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఐడెంటిఫై చేయమని చెప్పాను, బిగ్ క్యాండిల్ ఎక్కడుంది, ఇది బిగ్ క్యాండిల్. ఓకే, ఈ బిగ్ క్యాండిల్ యొక్క 50% అంటే ఎట్లా, ఈ క్యాండిల్ యొక్క హై లో. ఓకే, ఈ విధంగానే ఐడెంటిఫై తీసుకోవచ్చు. లేదా ఒకవేళ ఆ విధంగా కాకపోయినా కానీ ఈ హై నుంచి ఎక్కడైతే రెడ్ స్టార్ట్ అయిందో, లోలో ఎక్కడ రెడ్ క్లోజ్ అయిందో దాని యొక్క 50% బేస్ చేసుకొని మీరు తీసుకుంటే, మీరు చూడండి, మనకి ఈ విధంగా రెడ్ వచ్చింది, రివర్స్ ఎక్కడైంది, ఎక్కడైతే ఈ అన్ని రెడ్ క్యాండిల్ ఉన్నాయో ఇక్కడ ఎక్కడైతే మిడిల్ లైన్ ఉందో ఈ మిడిల్ లైన్ టచ్ చేసే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఒకవేళ ఈ మిడిల్ లైన్ క్లోజ్ వెళ్తే మార్కెట్ అప్ సైడ్. ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, మీకు ఇంకా చాలా ఉన్నాయి, మీకు బ్యాక్ ఎండ్లో టెస్ట్ చేసి చెప్తాను. మనకు బిగ్ క్యాండిల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక బిగ్ క్యాండిల్, దీని ఒక 50%ని టచ్ చేసి పైకి వెళ్ళింది. ఓకే, దీని ఒక 50%ని మనకు బిగ్ క్యాండిల్ కావాలి మెయిన్. ఓకే, ఈ విధంగా మనకు బిగ్ క్యాండిల్ బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఇది చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ కంటిన్యూస్గా బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, ఏం చెప్పాను నేను, దీని యొక్క కంటిన్యూస్గా బిగ్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని యొక్క హై, దీని యొక్క లో తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇలా కంటిన్యూస్గా క్యాండిల్స్ ఉంటే మాత్రం, గ్రీన్ క్యాండిల్స్ ఉంటే మాత్రం దీని యొక్క రీట్రేస్మెంట్ 50%. ఇక్కడ రీట్రేస్మెంట్ ఇచ్చే మార్కెట్ ఎంతో కొంత అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ రివర్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, మనకి ఇది ఒక బిగ్ క్యాండిల్,
ఈ క్యాండిల్ యొక్క 50% రీట్రేస్మెంట్ చేసి మళ్ళీ ఇంత మొమెంటం ఇచ్చింది. మనం 50% దగ్గర కూడా ఎంట్రీ తీసుకుంటే మనం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక బిగ్ క్యాండిల్ అండి. ఈ బిగ్ క్యాండిల్ ఒక 50% టచ్ చేసింది, మార్కెట్ రివర్స్ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే ఇక్కడ ఈ డౌన్ సైడ్ లో ఈ 2 బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి. దీన్ని మనం స్కేల్ రూపంలో తీసుకుందాం. దీని యొక్క హై, 2 క్యాండిల్ యొక్క హై లో తీసుకొని చూడండి. మనం ఇక్కడ నుంచి ఈ 50% తీసుకొని రివర్స్ అయింది. ఓకే, మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇది ఒక బిగ్ క్యాండిల్. ఈ బిగ్ క్యాండిల్ యొక్క 50% రీట్రేస్మెంట్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక హై, ఇది ఒక లో తీసుకొని ఈ 50% లైన్ దగ్గర ఎగ్జాక్ట్ గా రీట్రేస్మెంట్ అయ్యే మనకు మార్కెట్ రివర్స్ అయింది. ఓకే, మనం ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే మనకు మార్కెట్ లో లాస్ కాకుండా ఉండడానికి చాలా వరకు మార్కెట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి, ఒక క్యాండిల్ అర్థం చేసుకోవడానికి మీకు అర్థం క్లారిటీ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక బిగ్ క్యాండిల్, దీని ఒక 50%. ఇప్పుడు ఇది చూడండి, మనకు మార్కెట్ లో ఇది ఒక కంటిన్యూ రెడ్ క్యాండిల్ వచ్చాయి. దీని హైలో తీసుకుని దీన్ని 50% తీసుకున్నాం, కానీ 50% బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ గా ఇవేంటి రెడ్ క్యాండిల్స్, మనకు బిగ్ బిగ్ క్యాండిల్స్ వచ్చినాయి, కానీ మనకు మధ్యలో గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, కాబట్టి ఇది నాట్ ఫెయిల్. ఓకే, అదే విధంగా మీరు సేమ్ ఇక్కడ చూడండి, మీరు ఈ 3 రెడ్ క్యాండిల్ వచ్చినాయి. ఓకే, ఈ 3 రెడ్ క్యాండిల్ మనం 50% తీసుకుందాం. చూడండి, మ్యాక్సిమం దగ్గరకు వచ్చి రివర్స్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇది ప్రాఫిట్. దీనికి మనం వాల్యూమ్ ఇండికేటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మనకు లోయర్ లో కానీ హైలో కానీ ఆ 50% రీట్రేస్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా 50% రీట్రేస్మెంట్ చేసుకుంటూనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక బిగ్ క్యాండిల్. ఇక్కడ మనం 50% రీట్రేస్మెంట్ చేయలేదు. అప్పుడు ఏం చెప్పుకున్నాం మనము, ఈ 50% ని తీసుకుందాం. దీని యొక్క హై లో, దీని యొక్క హై లో మీరు చూడండి మార్కెట్, దీన్ని మనం కరెక్ట్ చేయలేదు, మనకి 50% రాలేదు, పైకి వెళ్ళింది. ఓవరాల్ గా పైకి వెళ్ళి ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఈ 50% లైన్ టచ్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలి. మనం క్యాండిల్ని బాగా అర్థం చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక క్లారిటీ ఉంటుంది మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది అని. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కంటిన్యూస్గా 3 రెడ్ క్యాండిల్ వచ్చినాయి. ఓకే, మనకి పెద్ద పెద్ద క్యాండిల్స్ 2 తీసుకుందాం. తీసుకొని ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ ఇక్కడ మనకు డోజీ క్యాండిల్ వచ్చింది కాబట్టి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఈ 50% రీట్రేస్మెంట్ దగ్గరే మనకి రివర్స్ అయింది. ఓకే, మీరు ఈ స్ట్రక్చర్ని మీరు ఎక్కడైనా ఎనలైజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక బిగ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ ఏదైతుందో మనకి మెయిన్ పెద్ద క్యాండిల్ మెయిన్, దీని యొక్క 50% తీసుకుంది, టచ్ చేసింది, మార్కెట్ రివర్స్ అయింది. ఓకే, మీరు ఈ విధంగా క్యాండిల్ టు క్యాండిల్ అర్థం చేసుకుంటే మీరు ట్రేడింగ్లో స్కాల్పింగ్ బేస్లో కూడా ట్రేడ్ తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా వచ్చినాయి. ఈ కంటిన్యూస్ వచ్చి ఇక్కడ లో వరకు తీసుకుందాం. ఎగ్జాక్ట్గా ఈ 50% రీట్రేస్మెంట్ అయ్యి రివర్స్ అయింది. ఓకేనా, దీని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద క్యాండిల్, ఒక పెద్ద క్యాండిల్ ఒక హై లో తీసుకున్నాం. ఓకే, ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది, ప్రాఫిట్ ఇచ్చింది. మీరు ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే క్యాండిల్ బేస్లో మీకు చాలా బాగా ఎనలైజ్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. 50% రీట్రేస్మెంట్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి క్యాండిల్ యొక్క రీట్రేస్మెంట్ 50%. ఇది ఎప్పుడైనా ఒక క్యాండిల్ ఇది ఒక 50% టచ్ చేయకపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ ఉంది, 50% రీట్రేస్మెంట్ టచ్ చేయలేదు, మళ్ళీ ఖచ్చితంగా రివర్స్ అవుతుంది, లేకపోతే బ్రేక్ చేసి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇట్లా పైకి వెళ్ళినా కానీ ఏదో రకంగా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. మీకు ప్రతి బిగ్ క్యాండిల్ దగ్గర మీరు చూడండి. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది ఒక బిగ్ క్యాండిల్. మనకి బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు మళ్ళీ ఓవరాల్గా రివర్స్ అయింది, లేకపోతే రివర్స్ అవ్వచ్చు, లేకపోతే అప్ సైడ్ వెళ్ళొచ్చు.
అందుకే మనం బిగ్ క్యాండిల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, దీని యొక్క బిగ్ క్యాండిల్ ఒక 50% చేసింది, మళ్ళీ ఎంత ప్రాఫిట్ ఇచ్చింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా ఎంత ప్రాఫిట్ మీరే చూసుకోండి. దాదాపు 200, 300, 500 పాయింట్లు కూడా క్యాప్చర్ చేయొచ్చు. మార్కెట్ క్యాండిల్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని అర్థం చేసుకుంటే మీకు మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఒక 50% టచ్ చేయలేదు. టచ్ చేయకపోతే మనకు క్యాండిల్ కంటిన్యూస్గా ఇక్కడ ఈ క్యాండిల్ రీట్రేస్మెంట్ ఇచ్చింది, ఈ క్యాండిల్ రివర్స్ అయింది, ఈ క్యాండిల్ రీట్రేస్మెంట్ ఇచ్చింది. కానీ మనకు ఓవరాల్గా ఇక్కడ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఈ 50% క్యాండిల్ మ్యాక్సిమం టచ్ చేసి దగ్గరికి వచ్చి రివర్స్ అయింది. ఎందుకంటే అప్పుడు ఈ 3-4 క్యాండిల్స్ యొక్క హైలో తీసుకుంటాం కాబట్టి ఇది 50%. ఓకే, ఈ విధంగా మనకు కంటెంట్ నేర్పించే వాళ్ళు, మీరు నేను మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఈ క్యాండిల్ బేస్లో మీరు ఎనలైజ్ చేయండి. ఇప్పటి నుంచి మీకు ఒక స్ట్రక్చర్ అర్థమవుతుంది. దీన్ని మీరు 30 మినిట్స్లో కానీ 1 అవర్లో కానీ మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నా కానీ మీకు 50% రీట్రేస్మెంట్ అనేది మ్యాక్సిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు బాగా వర్కౌట్ అవుతుంది. 5 మినిట్స్ 15 మినిట్స్లో 5 మినిట్స్ కంటే కూడా మీకు 15 మినిట్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఇప్పుడు ఈ దాంట్లో చూసుకున్నా కానీ మీకు 1 అవర్లో 30 మినిట్స్లో కూడా మీకు 15 మినిట్స్లో ఉంటుంది. కాకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చాలా బాగా ఎగ్జాక్ట్గా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక బిగ్ క్యాండిల్, ఈ బిగ్ క్యాండిల్ ఒక రీట్రేస్మెంట్ 50% ఎగ్జాక్ట్ రివర్స్. ఇప్పుడు ఇది 50%, ఈ క్యాండిల్ ఒక 50% రివర్స్. మనం ప్రతి బిగ్ క్యాండిల్ చూసుకోవాలి మెయిన్. ఇది ఒక బిగ్ క్యాండిల్ టచ్ చేసి రివర్స్ అయింది, రివర్స్ అయిపోయింది. ఇది ఒక బిగ్ క్యాండిల్, ఈ బిగ్ క్యాండిల్ ఒక రీట్రేస్మెంట్ చేసుకుంటూ మళ్ళీ రివర్స్ అయింది. మార్కెట్ స్ట్రక్చర్ ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది అనమాట. ఒకవేళ టచ్ చేయలేకపోతే ఓవరాల్గా మళ్ళీ ఎప్పుడైనా డౌన్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు క్యాండిల్ బేస్లో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు ట్రేడ్ చేసేటప్పుడు ప్రతి క్యాండిల్ 50% తీసుకోండి. మీరు తీసుకొని అర్థం చేసుకోండి. ఇది పెద్ద బిగ్ క్యాండిల్, దీని యొక్క 50% టచ్ చేసింది, ఇది ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా, మీరు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ చెక్ చేసుకున్నా కానీ మనం ఈ విధంగా క్యాండిల్ బేస్లో తీసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ విధంగా కంటిన్యూస్గా క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈ 2 క్యాండిల్స్ ఒక 50% కూడా మీకు టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు రీట్రేస్మెంట్ ఎక్కడ అవుతుందనే ఒక క్యాండిల్ బేస్లో ఎనలైజ్ చేసుకుంటే మనకు స్కాల్పింగ్ కానీ ప్రాఫిట్ కానీ మనం ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. చార్ట్ని అర్థం చేసుకుంటే చాలా వరకు మీరు ఏ విధంగా అయినా మనము ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకొక ప్యాటర్న్ చెప్తాను. ఎం ప్యాటర్న్, మనకు ఎం ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఎం ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఇట్లా ఉండొచ్చు, ఈ విధంగా కరెక్ట్ ఉండొచ్చు, ఈ విధంగా ఎం ఉండి ఇట్లా ఉండొచ్చు. మన డబ్ల్యూ కూడా అంతే, ఇట్లా కరెక్ట్ ఉండాల్సింది ఏం లేదు. డబ్ల్యూ ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఓకే, ఇట్లా ఉండొచ్చు. మనకు మల్టిపుల్ విధాలుగా ఉంటాయి. ఓకేనా, మీరు ఈ విధంగా ప్యాటర్న్ చూసుకోండి, డబుల్ ప్యాటర్న్. ఓకే, మల్టిపుల్గా మీరు ప్యాటర్న్స్ కూడా మనము తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా మనము ఒక ప్రాఫిట్ మనకి ఈజీ అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్, ఇక్కడ బ్రేక్ చేయలేదు, రివర్స్ అయింది, మార్కెట్ ఓవరాల్గా రివర్స్ ఫాల్ అయిపోయింది. మనం ప్యాటర్న్ కూడా ఒక టైం ఫ్రేమ్లో, డిఫరెంట్ టైం ఫ్రేమ్లో మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక ఎం ప్యాటర్న్. ఓకే, ఇదేంటి? డబుల్ ప్యాటర్న్. ప్రతి దాంట్లో మనకు ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి. మనకి ఎం ప్యాటర్న్ ఖచ్చితంగా కనిపిస్తుంది. డబుల్ ప్యాటర్న్ ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకుంది, బ్రేక్ కంటిన్యూస్, ఇది బ్రేక్ కాలే, ఇది బ్రేక్ అయినప్పుడు మనకు డబుల్ ప్యాటర్న్ ఇక్కడ దాకా వస్తుంది, లేకపోతే ఇక్కడ రివర్స్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కూడా డబుల్ ప్యాటర్న్ ఇక్కడ దాకా వచ్చింది, కానీ ఇది బ్రేక్ చేయలేదు. ఓకే, మనం ఈ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకొని కూడా ఎనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఎం ప్యాటర్న్. మనం ప్యాటర్న్ స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా ట్రేడ్ అర్థమైపోతుంది. మనం ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకుంటే ఇది చూడండి, ఎగ్జాక్ట్ ఇడికి మనకి ఇది బ్రేక్ అయిందా, ఎగ్జాక్ట్ ఈ లెవెల్ ఇచ్చేసింది. మనకి ఇదంతా కన్సల్టేషన్ చూడండి. మనం మన దగ్గర ఉన్న ఇండికేటర్ని, ఓకే, అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్, ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ విత్ ఈ క్యాండిల్ బేస్లో మీరు ఎనలైజ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ వాల్యూమ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది వాల్యూమ్ అనేది కూడా మనము చూసుకుంటే సరిపోతుంది. మనకు వాల్యూమ్ ఎక్కడుంది,
మనకు మామూలుగా మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చింది అని చూసుకొని వాల్యూమ్ బేస్ చేసుకొని క్యాండిల్ బేస్ చేసుకొని మనకు మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది 50% ఇచ్చింది, మళ్ళీ ఓవరాల్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఎందుకంటే క్యాండిల్ రూట్ క్యాండిల్స్ యొక్క మనకు ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ ఉంటే అన్ని గ్రీన్ క్యాండిల్స్ యొక్క ఐలో, కాకపోతే దానికి బిగ్ క్యాండిల్ ఉండాలి, మెయిన్ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉండాలి. ఇప్పుడు ఇది ఒక పెద్ద క్యాండిల్ ఉంది, ఈ పెద్ద క్యాండిల్ ఒక 50% తీసుకొని కూడా రివర్స్ అవుతుంది. మనకి కింద ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ వాల్యూమ్ కూడా మనం సపోర్ట్ తీసుకోవాలి. వాల్యూమ్ని ఈ విధంగా వచ్చింది, స్లోగా వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది, కాబట్టి మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనకు ఎప్పుడైతే ఈ స్లోగా డౌన్ సైడ్ వెళ్తుందో అప్పుడు మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఉండి రివర్స్ డైరెక్షన్ ఇస్తుందని అర్థం. ఈ విధంగా క్యాండిల్ సేమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ క్యాండిల్ బేస్లో ఈ విధంగా ఎనలైజ్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కంటెంట్ మంచిది పెట్టడానికి, చాలా అనలైజ్ చేయడానికి, మీకు క్యాండిల్ బేస్లో ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.